వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకం పరంగా నేమ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి, చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు. గురుగారు నమస్కారం. నమస్తే గురుగారు, అంకెల అదృష్టం కార్యక్రమం ద్వారా మనం న్యూమరాలజీకి సంబంధించి బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ గురించి మాట్లాడుకున్నాము. అయితే బర్త్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 5 ఈ కాంబినేషన్లో ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు, జాతకం ఎలా ఉండబోతుంది? నెంబర్ మంచి నెంబర్ అమ్మా. బర్త్ నెంబరు, డెస్టినీ నెంబరు చాలా మంచి నెంబరు. 4-5 కాంబినేషన్. 4-5 కాంబినేషన్ ఎక్సలెంట్ నెంబరు. దీంట్లో అంటే బాగా ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈ నెంబర్లో. వాళ్ళ పేరు బలం మీద వెళ్ళారు. కొంతమంది పేరు అసలు మామూలుగా ఉన్న పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు కాకుండా పేరు మార్చుకొని కూడా ఇందులో డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ పేరు, పాత పేరు తీసేసి కొత్త పేరు పిలిపించుకొని బాగా డెవలప్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎప్పుడు మనుషులు ఉండాలి పక్కన, స్నేహాలు ఉండాలి. అంటే ఒంటరిగా ఉండలేరు, ఇంట్రావర్ట్గా ఉండలేరు. ఎప్పుడు జనం ఉండాలి, ఏదో ఒక టాపిక్ నడుస్తుండాలి. దానికోసం వాళ్ళ సొంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టని చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి వృత్తి ఉద్యోగాలు అనేది ఉండవు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే నేమ్ బాగాలేనప్పుడు వస్తుంది. నేమ్ బాగున్న వాళ్ళు దీంట్లో అంచెలంచెలు ఎదిగి చాలా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా నేమ్ బాగలేనప్పుడు ఇలాంటి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫ్రెండ్స్ కోసం సరదా తిరగడం కోసం, ఎలాంటి వృత్తి లేకుండా, ఉద్యోగం లేకుండా, వ్యాపారం లేకుండా, అంటే ఆస్తులు వస్తువులు ఇంట్లో ఉంటే ఖర్చు పెట్టుకుంటా అలా తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్లా మనకు ఒక అతను వచ్చాడు మన దగ్గరికి. అతను ఎప్పుడు ఏం పడలేదు, పొలిటికల్ లీడర్స్ అని తిరుగుతూ ఉంటుంటాడు. పొలిటికల్ లీడర్స్కి వచ్చేసరికి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు, సంక్రాంతి వచ్చి సంక్రాంతి శుభాకాంక్షలు, ఒక ఫోటో పెట్టడం. ఇతని పేరు పెట్టుకొని అతని ఫ్రెండ్ సర్కిల్ దగ్గర పక్కన ఫ్రెండ్స్ని పెట్టుకొని అందరూ వాళ్ళే డబ్బు వచ్చరికి ఇతనే పెడతాడు. 4 ఫోటోలు వేసుకోవటం, అతను ఇలా చేసుకోవటం, ఇట్లా జరుగుతూ ఉంటుంటుంది. తర్వాత ఏమైందంటే ఒక అధికారం వచ్చిన తర్వాత ఇతను ఏదో ఆశించాడు, నాకు మంచి ఇది వస్తుంది, నేను అతను పుట్టినరోజు ప్రతిదానికి బ్యానర్లు కడుతున్నాను, అన్నిటికీ అన్నదానాలు చేస్తున్నాను, ప్రతి కార్యక్రమాలు పాల్గొంటున్నాను అని చెప్పేసి. ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసం చేస్తున్నావు. వాడు వచ్చి నేనేం చేయమనలేదు అక్కడ. నీకు నీ యొక్క పేరు కోసం నేను నలుగురు ఉండాలని పక్కన చేసుకుంటున్నావు. తర్వాత ఏమైంది, ఇతను ఆశించిన స్థాయిలో అక్కడ స్పందన లేదు. ఏం చేయాలి? ఇక చాలా ఇబ్బంది పడిపోయాడు. మానసికంగా బాగా చాలా ఖర్చు పెట్టాడు. ఇంట్లో పొలాలు అమ్మేసుకొని పార్టీ కోసం ఖర్చు పెట్టి ఏం చేశాడు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతను మామూలుగానే ఉన్నాడు. అతను పెద్దగా ఏమి మార్పు లేదు. అతనికి ఏదో ఆశించాడు, ఆ కాంట్రాక్ట్ ఇవి వస్తాయి అని చెప్పేసి. ఏమీ లేదు, నీకన్నా పెద్ద తిమింగలాలు ఉన్నాయి మీ మింగటానికి అని చెప్పేసి పక్కన పడేశారు ఇతన్ని. అప్పటి వరకు వాడుకున్న వాళ్ళు కూడా ఆ టైంలో వచ్చారు మన దగ్గరికి. న్యూమరాలజీ అంటే ఆయన ఎవరైతే వాళ్ళ బాస్ ఉన్నాడో అతని దగ్గర నేను వెళ్తుంటాను, ఏదైనా వాస్తుకు సంబంధించి కానీ న్యూమరాలజీకి సంబంధించింది కానీ. అప్పుడు నాకు పరిచయం అనమాట. అప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చి మొరబెట్టుకున్నాడు, అన్న ఇట్లా పరిస్థితి, నేను చూశాక నీకు కూడా తెలుసు కదా, ఇంత ఖర్చు పెట్టాను. నేను ఒకటే చెప్పాను, ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవరు నేను పెట్టమని అండు. అసలు నువ్వు పెడుతుంటే వద్దని అండవు. అది నువ్వు గమనించుకోవాలి. నువ్వు ఏం పెడుతున్నావు, ఏం ఆశించి పెడుతున్నావు, నువ్వు కూడా ఏదో ఆశించి పెట్టావు కదా, మరి అంటప్పుడు నువ్వు అనుభవించాల్సిందే కర్మ. కాబట్టి నీ పరిస్థితి, నీ నెంబర్ ఇది మార్చుకో అని చెప్పేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కొన్ని రెమెడీస్ చేశాను. నువ్వు ఒక పని చేయి, నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం నీకు బాగుంటుంది, రియల్ ఎస్టేట్ చేసుకో, కమిషన్. నీకు ఏదైతే పరిచయాలు ఉన్నాయో ఆ పరిచయాలు అందరి ద్వారా నువ్వు ఉపయోగించుకో దాన్ని. ఎప్పుడు కూడా నువ్వు క్రియేట్ చేసుకోవాల్సిందే. ఏదైనా సరే మనకు వచ్చి ఎవడు ఏ పని చెప్పడు, ఏదిగో ఇక్కడ డబ్బు వస్తుందని ఎవడు నీకు ఇవ్వడు. నీకు నువ్వు క్రియేట్ చేసుకొని నీ ఎంఆర్పి నువ్వు పెట్టుకోమని చెప్పా. ఇది నా ఎంఆర్పి అని చెప్పేసి నువ్వు పెట్టుకో, ఎవడు నేను పెట్టడు. మామూలుగా నువ్వు జీరోలాగానే ఉంటావు ఎదుటి మనుషుల్లో, అందుకని అలా చెప్పాను. తర్వాత రియల్ ఎస్టేట్లో చిన్నగా బిగిన్ చేశాడు. ఆ పాత పరిచయాలు ఉన్నాయి కదా, ఇతను ఖర్చు పెట్టినంతా కూడా ఆ పరిచయాల ద్వారా ఏదైనా స్థలం వాళ్ళు కొనాలనుకున్నప్పుడు కానీ ఇతను వెళ్ళటం, అతను చూపించడం, ఇట్లా లాభాలు వస్తాయని చెప్పడం, ఇట్లా కమిషన్ తీసుకోవటం, సక్సెస్ అయ్యాడు అక్కడ. ఇప్పుడు ఎందుకంటే ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి మనం పొలం కానీ స్థలం కానీ ఇట్లా కొనుక్కోమని చెప్పినప్పుడు వాడికి లాభం వచ్చిందని చూసుకుంటాడు, కానీ వీడి కమిషన్ వచ్చిందని చూసుకోడు కొనేవాడు. అందుకని ఆ రకంగా ఇతను అంటే ఏం లేదు, చిన్న లాజిక్కే అది పెద్ద మనం దీని గురించి నేను ఏదో పెద్ద చేసింది కూడా కాదు. అక్కడ అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నేమ్ అది మార్చాము. చిన్నగా అతను సక్సెస్ అయిపోయాడు, బ్రహ్మాండంగా ఉంది. కానీ అదే కనుక చిన్నప్పటి నుంచి కనుక అతను కనుక సరైన నేమ్తో ఉన్నట్టయితే భలే ఉండేది అతని వ్యాపారం. బాగుండేది, సూపర్ స్టార్గా ఉండేది. అసలు పెద్ద వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి ఈ నెంబర్లో, చాలా అద్భుతాలు చేశారు.
సో ఈ 4-5 కాంబినేషన్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయి? జాగ్రత్తలు అంటే వాళ్ళు ఏం లేదు, కొన్ని లక్కీ నెంబర్స్ పాటించుకోవాలి వాళ్ళు. 1 1 5 9 ఈ డేట్ ఈ యొక్క నెంబర్లో ఈ డేట్లో వచ్చేసరికి అంటే 1 10 19 28 ఆ డేట్లో ఏదైనా కొత్త కార్యక్రమాలు చేసుకోవటం కానీ, 5వ తారీఖు 14 23 ఈ డేట్లో, 9 18 27 ఈ డేట్లో వచ్చేసరికి వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు మొదలు పెట్టుకోవటం కానీ, కొన్ని నియమరాశి ప్రకారంగా దాన్ని పాటిస్తూ ఉంటుంటే కొద్ది రోజులకు వచ్చేసరికి వాళ్ళకి కొంచెం దాని మీద గ్రిప్ వస్తుంది. డేటా మొత్తం అదంతా డిజైన్ మొత్తం మారిపోయింది. అది ధన్యవాదాలు.